రైట్. కానీ ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు అని. దానిపై మీ కామెంట్ ఏంటి? దాడులు అన్నవి ఎక్కడ లేవండి. ఇప్పుడు మనం చూసాం ఎన్నికలైన తర్వాత కౌంటింగ్కు ముందు మధ్య జరిగినటువంటి పల్నాడు ఏరియాలో మాత్రమే జరిగినటువంటి కొన్ని దాడులు తప్ప రాష్ట్రంలో ఎక్కడా కూడా పెద్దగా దాడి. ఇప్పుడు అత్యధికంగా ఫ్రాక్షన్ ఉన్నటువంటి ఏరియా మా కర్నూలు జిల్లా లేదా మా పక్కన ఉన్న జిల్లా కడప జిల్లా, నంద్యాల, ఈ ప్రాంతంలో ఎక్కువగా గొడవలు జరగాల, ఫ్రాక్షన్ ఉన్న ఏరియాలు ఒకరినొకరు దాడులు జరిగిన అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కానీ అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరగకుండా మేనేజ్ చేయగలిగినాం మేము. ప్రజలు అంటే కొన్ని చోట్ల పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా జరిగి ఉంటాయేమో తప్ప కక్ష రాజకీయాలు చేయాలనే ఆలోచన కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కానీ కూటమిలో ఉన్న పార్టీలకు కానీ ఎక్కడా లేదు. అంతెందుకు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా అన్ని నియోజకవర్గాల్లో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. రెండవది కూల్చివేతలు అంటే మీ గతంతో పోల్చితే కక్షతో కూడుకున్నటువంటి కూల్చివేతలు కాదు, ఇవి చట్టబద్ధమైనటువంటి కూల్చివేతలు. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం కన్నా, నా నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం కర్నూలులో నేను చూస్తే కూడా ఎన్నో అక్రమ కట్టడాలు కనబడతా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లుగా అడ్డగోలుగా తమ చెప్పిందే వేదం అన్నట్టుగా, చేసిందే చట్టం అన్నట్టుగా వీలైనంత వరకు కూడా ఎన్ని అక్రమాలు చేయగలమో అన్నీ చేశారు. ఆ విధంగా అవినీతి చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రజల ఆలోచనలతో సంబంధం లేకుండా కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా చేసుకున్నటువంటి అక్రమ కట్టడాలు అవన్నీ కూడా. వీటిల్ని అక్రమ కట్టడాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే కట్టడాలని లేదా చట్టబద్ధం కానటువంటి కట్టడాలని కూల్చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశమే. చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఎక్కడా కూడా కక్షతో కూడుకున్నటువంటి కూల్చివేతలుగా, కక్షతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయట్లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందే.